హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా మనకి 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా త్వరగా అయిపోయే స్వీట్ అన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక 1/2 kg క్యారెట్లు తీసుకున్నానండి. వాటిని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేసి పైన స్కిన్ కొంచెం పీల్ చేసి తురుముకున్నానండి. చాలా బాగా వస్తుందండి క్యారెట్ హల్వా. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట. మనం ఈ 3 ఐటమ్స్తో చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. ముందుగా మనకి క్యారెట్, పాలు, పంచదార ఈ 3 తీసుకోవాలి. ముందుగా క్యారెట్ని ఇలా సన్నగా తురుముకోవాలండి. నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నాను అనమాట. చూసారుగా ఇలా సన్నగా బారుగా వస్తుందండి. ఫ్రెష్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం అన్నీ తురిమేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ అంటించి కళాయి పెట్టుకొని దీనిలో కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అంత నెయ్యి యాడ్ చేసుకుని మనం కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. నేను జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మీరు కావాలంటే పిస్తా కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు వచ్చి 15 వరకు తీసుకున్నానండి. అలాగే కిస్మిస్ కూడా ఒక 20 పులుకులు తీసుకున్నాను. ఇవి 2 తీసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలండి. ఏ స్వీట్కైనా సరే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. క్యారెట్ హల్వా చాలా త్వరగా అవుతుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏదన్నా అకేషన్ ఉన్నా చాలా స్పీడ్గా అయిపోయే రెసిపీ అన్నమాట. చాలా బాగా వస్తుంది. అలాగే తప్పకుండా ట్రై చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. కిస్మిస్ కూడా ఇలా పొంగితే సరిపోతుంది. తర్వాత అదే పాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకుని ఈ క్యారెట్ని తురిమిందంతా వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో ఇలా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. ఇలా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను కప్పు క్వాంటిటీలో చెప్తే ఇది 2 కప్పుల వరకు తీసుకున్నానండి. అందుకే 1 కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఈ పాలల్లో ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మీరు పాల బదులు పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. 1 కప్ అంత షుగర్ యాడ్ చేసుకోవాలండి. మీరు షుగర్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. నేను 1 కప్పు తీసుకున్నానండి. షుగర్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుందని. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదా, మన క్యారెట్లో ఉన్న వాటర్ వల్ల షుగర్ చాలా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడుతూ ఉంటుంది. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఈ ఇలాచీ పౌడర్ని కొంచెం షుగర్ వేసి మిక్సీలో పౌడర్ చేశానండి. ఈ విధంగా మనకి మంచి అరోమా వస్తుందన్నమాట ఇలాచీ వల్ల. ఇలాగే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే క్యారెట్ ఇలా దగ్గర పడిపోతుందండి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఇక సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది కదండి క్యారెట్ హల్వా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.